రాత్రికాలపు ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, జాలి దయా కృప కనికరములు కలిగిన మా గొప్ప దేవ, శాశ్వతమైన ప్రేమతో మమ్మను ప్రేమిస్తూ విడువక మాయడల కృప చూపుతున్న మా కన్న తండ్రి, మీ బంగారు పాదములకు లెక్కించలేని స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, మారని దేవుడవు తండ్రి, మార్పు చెందని దేవుడవు, నిన్న నేడు నిరంతరము ఒక్కటే రీతిగా ఉన్న దేవుడవు, యుగ యుగములు కృపచూపు వాడవు, అద్భుత కరుడవు తండ్రి, ఆశ్చర్య కరుడవు దేవా. నీకే కోటాను కోట్ల స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, మమ్మను పాపం నుండి రక్షించినారు, అపవాది దాసత్వం నుండి విడిపించినారు, బానిసత్వపు బ్రతుకుల నుండి కాపాడినారు దేవా. సాతాను ఉరి నుండి విడిపించినారు, శత్రు భయాల నుండి, మరణ భయాల నుండి, పగవారి నుండి, దుష్ట శక్తుల ప్రభావం నుండి, సాతాను కబంధ హస్తాల నుండి మమ్మను విడిపించి రక్షించి మిమ్మును సేవించే గుంపులోనికి మమ్మను చేర్చుకున్నారు. మా జీవితములను, మా బ్రతుకులను వెలిగించినారు దేవా. అయ్యా, మా పట్ల మీరు చేసిన గొప్ప సహాయాన్ని బట్టి, రక్షణ కార్యాన్ని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, ఈ రాత్రికాల సమయంలో మీ పాదముల వద్ద సాగిలపడి నీ ప్రియ బిడ్డలతో కలిసి మీ స్వరక్తమిచ్చి కొన్న జనాంగంలో చేరి మిమ్మను స్తుతించడానికి, మిమ్మను గణపరచడానికి, మీకు మొరుపెట్టడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి, మంచి ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ సమయాన దీనులంగా, దిక్కులేని వారిమిగా, దరిద్రులంగా చేరి మీకు మొరుపెడుతున్నాము దేవా. మిమ్మును బ్రతిమలాడుచున్నాం తండ్రి. మీరే మాకు దిక్కు, మీరే మాకు ఆధారం, ఆశ్రయం, మీరే మాకు సహాయకుడు తండ్రి. మీ గొప్ప సహాయం కొరకు మేము ఎదురు చూస్తుండగా మీరే మాకు తోడయ్యుండి అద్భుతాన్ని చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు మేమంతా రకరకాలుగా ఇబ్బందులకు గురవుతున్నాము దేవా, శోధనల పాలవుతున్నాము తండ్రి. సమస్యలను బట్టి, శ్రమలను బట్టి నలిగిపోయే వారిమిగా ఉంటున్నాము దేవా. దయచేసి మా స్థితిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ప్రతి కష్టం నుండి మమ్మను విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, బిడల అక్కరలు, కొరతలు, వ్యాధి బాధలు సమస్తం మీకు తెలుసు దేవా. దయచేసి బిడ్డలకు మీ గొప్ప సహాయాన్ని ఈ సమయాన అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, ఆర్థిక సమస్యలు రోజు రోజుకు కన్నీటికి గురి చేస్తున్నాయి దేవా. ఎంతో మంది బిడ్డలు నెమ్మది లేకుండా బ్రతుకుతున్నారు. ఈనాడు కష్టపడుతున్నారు దేవా, ప్రయాస పడుతున్నారు, కానీ చేసే ఉద్యోగంలో వృద్ధి లేదు, వ్యాపారంలో అభివృద్ధి లేదు, చేతి పనులలో అపజయాలను ఎదుర్కొంటున్నారు. ఈనాడు గొప్ప గొప్ప చదువులు చదివి ఉద్యోగాలు లేక ఖాళీగా ఉంటూ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్న బిడ్డలు ఎంతో మంది ఉంటుండగా అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. రకరకాల కోచింగులు తీసుకొని ఎలాంటి ఫలితం లేక బాధపడుచున్న ప్రియులను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. కుటుంబాన్ని పోషించుకోలేక, అక్కరల కొరతలు తీరక, ఆహారం లేక, వస్త్రాలు లేక, ఉండడానికి గృహాలు లేక, నిలువ నీడ లేక బాధపడుచున్న బిడ్డలు ఎంతో మంది ఉంటుండగా అట్టి వారందరినీ కూడా మీరు కనికరించండి దేవా. అప్పుల బారాన పడుచున్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. అప్పు తీర్చలేని స్థితిలో ఉంటున్న బిడ్డలకు మీ గొప్ప సహాయాన్ని అందించండి దేవా. దేవా, ఈ రాత్రికాల సమయంలో ప్రార్థిస్తున్నాము దేవా. ఈనాడు ఎంతో మంది బిడ్డలు పనిచేసే స్థలంలో అధికారుల నుండి ఒత్తిళ్లను ఎదుర్కొంటున్నారు దేవా. సహోద్యోగుల వ్యతిరేకతలను బట్టి బాధపడుచున్నారు దేవా. అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రియులు ఎంత కష్టపడి పనిచేసినప్పటికీ ట్రాన్స్ఫర్స్, ప్రమోషన్స్ పొందుకోలేక బాధపడుచుండగా మీరే వారి కోరికను తీర్చండి దేవా. మీరే వారికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. జీతాలు ఇవ్వని అధికారుల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మార్చండి దేవా. ప్రియుల కష్టానికి తగిన ప్రతిఫలాన్ని వారికి దయచేయండి ప్రవ్వా. నాయనా, కృప చూపించండి. ఈనాడు ఎంతో మంది బిడ్డల చదువుకు తగిన జాబులు రాక బాధపడుచున్నారు దేవా. అలాంటి బిడ్డల్ని కూడా మీరు కనికరించండి దేవా. గవర్నమెంట్ జాబుల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయనా. గవర్నమెంట్ వారికి మంచి మనసును దయచేయండి. సకాలంలో నోటిఫికేషన్ వేసేలాగన కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇతర పై చదువుల కొరకు కోచింగులు తీసుకుంటున్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి
చేసుకోండి దేవా. అయ్యా, ఇలా రకరకాలుగా బిడ్డలు ప్రయత్నిస్తుండగా వారి పనులలో ప్రయత్నాలలో మీరే అత్యధికమైన సఫలతను దయచేయండి దేవా. ఈనాడు పై చదువుల కొరకు, జాబుల కొరకు, ఇతర దేశాలకు, రాష్ట్రాలకు వెళ్లాలని ప్రయత్నిస్తున్న ప్రతి బిడ్డ ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. ఈ రాత్రికాల సమయంలో ఎందరైతే బిడ్డలు ప్రయాణంలో ఉంటున్నారో వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి దేవా. చక్కని క్షేమాన్ని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ఫారెన్ వెళ్ళడానికి వీసా కోసం అప్లై చేస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఫారెన్లో స్థిరపడిన వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి దేవా. వారి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. దూరదేశంలో ఉంచుండగా బిడ్డల్ని మీరు రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ఎంతో మంది బిడ్డలు పొట్టకూటి కోసం ఇతర దేశాలకు, రాష్ట్రాలకు వెళ్ళి యజమానుల దాసత్వంలో బందీలుగా ఉంటున్నారు దేవా. కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటున్నారు, రకరకాల బాధలను అనుభవిస్తున్నారు. అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. బానిసత్వం నుండి విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కృప చూపించండి దేవా, దయ చూపించండి తండ్రి, కనికరించండి ప్రవ్వా. ఈనాడు దేవా సంతానం లేక బాధపడుచున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. శ్రేష్టమైన గర్భఫలాన్ని వారికి బహుమానంగా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు గర్భం సమయంలో వచ్చే రోగాలను మీరే తీసివేయండి దేవా. అయ్యా, అబార్షన్ అయ్యి బాధపడుచున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి, ఆదరించండి దేవా. అయ్యా, ఈనాడు ఎంతో మంది కడుపులోనే బిడ్డలు మరణిస్తున్నారు దేవా. అట్టి బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, కృప చూపించండి దేవా. ఇలా రకరకాలుగా ఆడబిడ్డలు ఎంతో బాధపడుచుండగా అట్టి వారిని మీరు ఓదార్చండి దేవా. మీ చిత్తమైతే మరలా శ్రేష్టమైన గర్భఫలాన్ని వారికి బహుమానంగా దయచేయండి దేవా. మూయబడిన గర్భాలు తెరిచే శక్తి కలిగిన దేవుడవు తండ్రి. ఎన్నో సంవత్సరాల నుండి హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, మీరే వారి ప్రయాసానికి ప్రతిఫలం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, మా కుటుంబాలలో ఉండే పాపాలను, శాపాలను మీరు దూరపరచండి దేవా. ఎంతో మంది బిడ్డలు అకాల మరణాల పాలవుతున్నారు దేవా. కుటుంబంలో వరుస మరణాలను అనుభవిస్తున్నారు దేవా. అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. కుటుంబంలో వరుస మరణాలను బట్టి బాధపడుచున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. అట్టి మరణాల సంఖ్య తగ్గించండి దేవా. ప్రతి బిడ్డకు దీర్ఘాయుష్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో దేవా, చిన్న బిడ్డలలో ఉండే రోగాలను, అస్వస్థతలను, జబ్బులను సంపూర్ణంగా దూరపరచండి దేవా. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. యవ్వనస్తులలో ఉండే రోగాలను, పాపాలను తీసివేయండి దేవా. వారి భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి దేవా. బిడ్డల చేతి కష్టాన్ని దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వృద్ధాప్యంలో ఉన్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి, పోషించండి, ఆదరించండి, భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు అనారోగ్యాన్ని బట్టి భయపడే బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాము దేవా. దయచేసి వారిలో ఉండే భయాన్ని తొలగించండి దేవా. మీకు ప్రార్థించి మీ యొద్ద నుండి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని పొందుకొనుటకు మీరే సహాయం చేయండి దేవా. ఈనాడు ప్రవ్వా, సొంత గృహాలు లేక బాధపడుచున్న ప్రతి బిడ్డ బాధను మీరు తీర్చండి దేవా. గృహ నిర్మాణం కొరకు లోన్స్ అప్లై చేసి ఎదురు చూస్తుండగా మీరే సకాలంలో లోన్ శాంక్షన్ అయ్యేలాగున కృప చూపించండి దేవా. ఆర్థిక కొరతలన్నింటినీ తీర్చండి దేవా. ఇంటి నిర్మాణంలో తోడయుండి సహాయం చేయండి తండ్రి. ఈనాడు దేవా, నీ బిడ్డలైన వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఉద్యోగాన్ని కోల్పోయి బాధపడుచుండగా అట్టి వారి ఎడల మీరే కృప చూపించండి దేవా. కోల్పోయిన ఉద్యోగం కంటే శ్రేష్టమైన ఉద్యోగాన్ని మరలా వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, వ్యాపారాలలో నష్టాలు వచ్చి బాధపడుచున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మంచి జ్ఞానం చేత నింపండి దేవా. వారిలో ఉన్న బాధను తీసివేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు కుటుంబంలో సంతోషం లేక, ప్రేమ, సమాధానం, నెమ్మది లేక బాధపడుచున్న ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. కుటుంబ సభ్యుల మధ్య ఐక్యత, అనురాగాన్ని, ప్రేమను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈనాడు హాస్టల్లో ఉండి చదువుకుంటున్న బిడ్డలందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి. బిడ్డల్ని మీరు భద్రపరచండి దేవా. ఆడబిడ్డలకు, మగబిడ్డలకు మీరే గొప్ప రక్షణను అనుగ్రహించండి దేవా. కార్పొరేట్ కాలేజీలో యజమానుల ఒత్తిళ్ల నుండి నీ బిడ్డల్ని కాపాడండి దేవా. ఈనాడు ఎంతో మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకునే వారిగా ఉంటున్నారు దేవా. అలాంటి బిడ్డల్ని మీరు కాపాడండి దేవా. అట్టి దుష్ట హృదయాన్ని వారిలో నుంచి తొలగించండి దేవా. యజమాన్యం కూడా బిడ్డలను చక్కగా ప్రేమించి
ప్రేమతో చూసుకునే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, చెడు స్నేహాలలో జీవించే వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. చెడు జీవితాన్ని విడిచిపెట్టలేక బిడ్డలు ఎంతో బాధపడుచున్నారు, ఒత్తిడికి లోనవుతున్నారు. అలాంటి వారిని మీరు కనికరించండి దేవా. సంపూర్ణంగా పాపం నుండి, చెడు నుంచి విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు మీ పరిచర్య చేస్తున్న సేవకులను, సేవకురాళ్లను, వారి కుటుంబాలను మీరు దీవించండి దేవా. వారి సేవలో ఎదురయ్యే ప్రతి సమస్యను సంపూర్ణంగా తొలగించండి. శత్రు భయాల నుండి బిడ్డల్ని కాపాడండి. వారి సంతానాన్ని మీరు దీవించండి దేవా. సువార్త ప్రకటిస్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీరే వారి చుట్టూ దూతలు నుంచండి దేవా. పరిచర్య నిమిత్తం రకరకాల ప్రాంతాలకు వెళ్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. తోడుగా ఉండి సహాయం చేయండి దేవా. అయ్యా, బిడ్డల కుటుంబ పోషణను మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి అక్కర కొరత మీ మహిమైశ్వర్యంలో తీర్చండి దేవా. అయ్యా, బిడ్డలు రకరకాల పరిచర్యలు, సేవల నిమిత్తం ప్రయాణిస్తుండగా వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి. చక్కని క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వృద్ధాప్యంలో ఉన్న దైవ సేవకుల కుటుంబాన్ని మీరు దీవించండి దేవా. పరిచర్యలో, సేవలో అభివృద్ధి లేక బాధపడుచున్న కుటుంబాలని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. దేవా, ఈ రాత్రికాల సమయంలో దురాత్మ శక్తులతో పీడింపబడుచున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి, రక్షించండి దేవా. ప్రతి శక్తి నుండి విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మనసులో చెడ్డ తలంపులు, చెడ్డ ఆలోచనలు, పాపపు కోరికలతోటి బాధపడుచున్న వారిని మీ వైపు ఆకర్షించుకోండి దేవా. వారిని పరిశుద్ధపరచమని, వారి హృదయంలో మీ వాక్యాన్ని నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. యవ్వనస్తులు, పెద్దవారు, వృద్ధులు త్రాగుడికి, చెడు వ్యసనాలకు బానిసలై ఉంటుండగా అట్టి వారిని కూడా మీరు రక్షించండి దేవా. ఇట్టి బానిసత్వం నుంచి విడిపించండి దేవా. చెడును అసహించుకునే మనసును వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కృప చూపించండి దేవా. ఈ రాత్రికాల సమయంలో దేవా, కృంగుదల, నిరుత్సాహం, దిగులు, కష్టాలు, శ్రమలు, సమస్యలతో పోరాడుచున్న ప్రతి బిడ్డను కూడా మీరు కనికరించండి దేవా. ఈ రాత్రి వారి బాధ ఏమిటో, దేని గురించి వారు చింతిస్తున్నారో ఆ చింతను, ఆ బాధను మీరు తొలగించండి దేవా. బిడ్డలకు గొప్ప సంతోషం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రి దుఃఖంతో, చింతతో రోధిస్తూ పడుకుంటున్న బిడ్డలకు రేపటి ఉదయకాలమే సంతోషించే కృపను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా దుఃఖాన్ని తొలగించే దేవుడో మీరు తండ్రి. మా యొక్క దుఃఖాన్ని సంతోషంగా మార్చే దేవుడో ప్రవ్వా. అందును బట్టి మీకు స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవా, సమస్యల వలయంలో చిక్కుకున్నప్పుడు మీరే మాకు గొప్ప విడుదల. కష్టాలతో మేము కృంగిపోతున్నప్పుడు మీరే మాకు విశ్రాంతి. మానసికమైన ఒత్తిడితో మేమున్నప్పుడు మీ వాక్యమే మాకు ఆదరణ. కాబట్టి ఇమ్మానుయేలుగా మాకు తోడుండండి దేవా. సదాకాలము సంతోషం గల మనసునిచ్చి మంచి మార్గంలో మమ్మను నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, మీ సహాయం లేనిదే మేమేమీ పొందుకోలేము దేవా. దయచేసి మమ్మను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈనాడు ఎంతో మంది బిడ్డలు రేపటి పరిస్థితి ఏంటి, రేపేం తినాలి, రేపేం ధరించాలి, రేపేమి చెయ్యాలి, రేపు ఆ సమస్యను ఎలా తట్టుకోవాలి, ఫలానా శత్రువు నుండి ఎలా తప్పించుకోవాలి అని రకరకాలుగా బాధపడుచున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, వారి చింతలన్నీ మీరు తీర్చండి దేవా. బిడ్డలు సంపూర్ణంగా మీపై ఆధారపడి మీకు మొరపెట్టే బిడ్డలుగా ఉండుటకు సహాయం చెయ్యండి దేవా. ఈనాడు మనుషులను నమ్ముకొని మోసపోవుట కంటే నమ్మదగిన దేవుడవైన మిమ్మునే ఆశ్రయించే మనసు మాకివ్వమని వేడుకుంటున్నాం తండ్రి. మా కష్టాలలో, మా శ్రమలలో, మా సమస్యలలో తోడుండండి దేవా. వాటిని జయించే కృపను మాకు అనుగ్రహించండి దేవా. ఎల్లప్పుడూ ప్రార్థించే వారిమిగా మమ్మల్ని సిద్ధపరచండి దేవా. ప్రార్థన ద్వారా ప్రతి పరిస్థితిని తట్టుకునే కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ దినమున మా ప్రియులు ఏ పనులలో విఫలమైనారో, ఏ ఆటంకాలు వారికి ఎదురైనాయో, ఎవరి ద్వారా నిందలను, అవమానాలను ఎదుర్కొన్నారో అట్టి బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి దేవా. ఆదరించండి దేవా. ఓదార్పును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ బిడ్డల దుఃఖాన్ని తీసివేయండి దేవా. సంతోషం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో నీ బిడ్డల కుటుంబాల చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు మా సమస్యలను వినడానికి, వాటిని తీర్చడానికి సిద్ధంగా ఉన్న దేవుడుగా ఉన్నందుకు వందనాలు, స్తోత్రాలు. అయ్యా, ఈ సమయాన మా కష్టాలను, మా బాధలను
బిడ్డలను మీ పాదాల చెంత ఉంచుతున్నాము ప్రవ్వా. మీ కనికరమును బట్టి మమ్మను జ్ఞాపకం చేసుకోండి. మా కష్టాల నుండి, బాధల నుండి సంపూర్ణంగా విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కృప చూపించండి దేవా. మా గృహాలలో ఉండే చీకటిని తీసివేయండి దేవా. పాపంలో బంధకాలలో చిక్కుకున్న బిడ్డలను సంపూర్ణంగా విడిపించండి దేవా. ప్రతి విధములైన రోగముల నుండి, వ్యాధుల నుండి బిడ్డల్ని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ఈనాడు కోర్టు కేసులతోటి, భూ వివాదాలతోటి బాధపడుచున్న వారికి మీరే గొప్ప విడుదలను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, మా ప్రియులు ఎవరైతే వివిధ మానసిక ఆందోళనతో కృంగిపోతున్నారో, కన్నీరు కారుస్తున్నారో అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రవ్వా. వారితో మీరు మాట్లాడండి దేవా. సమస్యలు వచ్చినప్పుడు కృంగిపోవడం కాదు, మీ పైన భారం వేసి ప్రార్థించి ఫలితం పొందుకునే విశ్వాసం వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ప్రియులు ఏ కారణాల వలన వేదనను అనుభవిస్తున్నారో వాటన్నిటిని మీరు పరిష్కరించండి ప్రవ్వా. శోధన సహించే శక్తిని, శోధన జయించే కృపను మా అందరికీ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. లోకస్తుల వలె సమస్యలకు భయపడక జీవము గల దేవుని బిడ్డలంగా ధైర్యం కలిగి జీవించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ రాత్రికాల సమయంలో ఎంతో మంది బిడ్డలు పేదరికం మమ్మను బాధిస్తుంది, ఒంటరితనం మమ్మను కృంగదీస్తుంది, పాపపు ఆలోచనలు, పాపపు తలంపులు మమ్మను ఆత్మీయంగా పతనానికి గురి చేస్తున్నాయని బాధపడుచున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వీటన్నిటిని జయించగలిగే కృపను బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ప్రతి దినము ప్రార్థనలో, వాక్యాన్ని చదువుటలో మమ్మను మీరు బలపరచండి దేవా. ఆత్మీయంగా ఎదిగే కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఎందరైతే ప్రియులు ఈ రాత్రికాల సమయంలో అనారోగ్యాలతోటి, వ్యాధి రోగాలతోటి బాధపడుచు లేవలేని స్థితిలో, దుఃఖంలో ఉంటున్నారో, నిస్సహాయ స్థితిలో ఉంటున్నారో అట్టి వారిని మీరు ముట్టి బాగు చెయ్యండి దేవా. ఈనాడు ఎంతో మంది చిన్న బిడ్డలు వారు వయసుకు తగినట్లుగా ఎదగడం లేదు ప్రవ్వా. అయ్యా, చూడలేని వారుంటున్నారు, మాట్లాడలేని వారు, నడవలేని వారు, మనుషులను గుర్తుపట్టలేని వారుంటున్నారు దేవా. ఇట్టి బిడ్డల్ని బట్టి తల్లిదండ్రులు ఎంతో బాధను అనుభవిస్తున్నారు దేవా. ఒక్కసారి చిన్న బిడ్డల స్థితిని మీరు చూడండి దేవా. మీరెవరిని జ్ఞాపకం చేసుకోండి దేవా. ప్రతి అనారోగ్యం నుండి బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కృప చూపించండి దేవా. నీ బిడ్డలందరినీ మీరు రక్షించండి దేవా. వారి చుట్టూ మీ దూతలు నుంచండి. చిన్న బిడ్డలు ప్రతి దినము స్కూల్స్కి వెళ్తూ వస్తుండగా మీరే వారిని కాపాడండి దేవా. దుష్టు నుంచి, అపవాది నుంచి బిడ్డల్ని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు మమ్మను బాధించి కృంగదీసే సమస్యలు, శ్రమలు, శోధనలు, నిందలు, అవమానాలు, శత్రువుల పన్నాగాలు, ఇరుకులు, ఇబ్బందులన్నిటి నుండి మమ్మను తప్పించండి దేవా. మీ గొప్ప విడుదలను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో మా పడకల చుట్టూ, మా ఇంటి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. ఈ రాత్రి సుఖమైన నిద్రనివ్వండి దేవా. రేపు ఉదయమే లేచి మీ పాదముల వద్ద సాగిలపడుటకు మరొక సమయాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని, బిడ్డలు కలిగి ఉన్న సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా చెయ్య శక్తి గల దేవుడవని నమ్ముచూ స్తుతిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకపు ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందును భూమి అందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించియున్న ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మను శోధంలోనికి తేక దుష్టి నుండి మమ్మను తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ, బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ రాత్రంతా దేవుని కాపుదల, భద్రత, ఆయన ప్రేమ, నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును గాక. గాడ్ బ్లెస్ యూ.